గత 10 నెలల క్రితం మంజూరైన రోడ్ల మరమ్మతు పనులను ఎమ్మెల్యే ఆర్కే పూడి గాంధీ ముందుగా సాగనివ్వడం లేదని స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజాదేవి జేహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో నిజం లేదని వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రకాంత్ అన్నారు. స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే పైన ద్వేషం పెంచుకోవడం సరికాదని ఈ సందర్భంగా మీడియాతో వెల్లడించారు. అనేక కారణాల వల్ల రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం కాలేదని, త్వరలోనే పనులను పూర్తి చేస్తామని చంద్రకాంతరావు తెలిపారు. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా కార్పొరేటర్ గారు, మాజీ కార్పొరేటర్ గారు అందరూ వెళ్ళి జీహెచ్ఎంసీలో ఎమ్మెల్యే గారి పైన అనుపమ హాస్పిటల్ బ్యాక్ సైడ్లో ఉన్న రోడ్డు ఒక ఆరోపణ చేశారు. సరే, అది పక్కన పెడదాం. అది 10 నెలల కింద శాంక్షన్ అయిన వరకు అన్నారు. ఇప్పుడు మనం ఉన్న రోడ్డు ఈ రోడ్డు కూడా 10 నెలల క్రితం శాంక్షన్ అయింది. మరి ఈ రోడ్డు ఎవరు ఆపారు? దీనికి కూడా సంబంధం అంటే ఎవరొకరు చెప్పాలి కదా. ఎమ్మెల్యే రాపారా, కార్పొరేటర్ రాపారా, ఇంకో రాపారా, చంద్రకాంత్ ఆపారా, సంజయ్ ఆపారా, లింగం ఆపారా, ఎవరొకరు ఆపి ఉండాలి కదా. మరి ఈ రోడ్ ఎవరు ఆపారు? దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ దీని ఎందుకు లేదు? అక్కడ ఉన్న ఆరోపణ కొద్దిగా వేరేగా ఉన్నది. అక్కడ ఉన్న బిల్డర్కు మీకేదో ఆర్థిక లావాదేవీలు జరిగినాయని ఆ అపార్ట్మెంట్ వాసులు ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారు. దాని మీద మీరు సమాధానం చెప్పండి. ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. మేము దాన్ని మేము అనట్లేదు. మేము ఏ రోజు బయటకు వచ్చే ఆరోపణ ఉందని వేగ్గా ఒక మాట అనేలేదు మీ పైన. మీ అంతలో మీరు బయటకు వచ్చి అన్నారు కాబట్టి మేము అనాల్సి వస్తుంది. మరి ఈ వర్క్ ఎవరు ఆపారు, ఎందుకు ఆపారు? మీకు తెలుసు, గత 20 సంవత్సరాలుగా మీరు ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి మీరు చెప్పండి. ఒకటే మాట, టెండర్ అవ్వగానే, వర్క్ ఆర్డర్ అవ్వగానే ఎంబడి అయిన వర్క్లు ఏమైనా ఉన్నాయా? కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. అది మీకు తెలుసు. కొన్ని రకరకాల సమస్యలు ఉంటాయి. కొంతమంది అబ్జెక్షన్స్ చెప్తారు, కొంతమంది కోర్టు కేసులు ఉంటాయి, కొన్ని వివిధ రకాల కేసులు ఉంటాయి. అక్కడ ఏం జరిగిందనే దాని మీద మీరు విశ్లేషణ చేయకుండా కేవలం వేగ్గా ఎమ్మెల్యే గారు ఆపారు, ఎమ్మెల్యే గారి పైన మీరు ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు. ఎస్, కూర్చోండి, మాట్లాడండి, ఎమ్మెల్యే గారి దగ్గర రండి, క్యాంప్ ఆఫీస్ రండి. ఈ వర్క్ ఎందుకు ఆపారని